మీరిచ్చినటువంటి ఈ సపోర్ట్ నా అనుకునే వాళ్ళు నాకు ఎక్కడ ఇవ్వలేదు. వ్యూస్ తక్కువ వస్తున్నాయి. సో రోజు అసలు వీడియో చేయాలా వద్దని నమ్మకం పోయినా కూడా డాక్టర్స్ ఆపరేషన్ చేసి సరిగా చేయక ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా 4. హాయ్ అండి, అందరికి నమస్తే. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం తెలియజేస్తున్నానండి. ఎందుకంటే నా యూట్యూబ్ ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయిని అయితే నేను చేరుకున్నాను. అదే 50,000 సబ్స్క్రైబర్ కంప్లీట్ చేయడం. సో ఈరోజు 23 మార్చ్ 2026, కానీ మనకి 21 మార్చ్ 2026 వరకే మనకి 50,000 సబ్స్క్రైబర్స్ని చేరుకున్నాను. ఇది కేవలం ఒక సంఖ్య కాదండి. మీ అందరి ప్రేమ, మీ నమ్మకం, మీ సపోర్ట్, నా యొక్క కష్టం. ప్రతిరోజు ఒక కొత్త కంటెంట్ని మీకు అందించాలని ఉద్దేశంతో ఏం చేస్తే డైలీ మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పించాలి అనేది తపన పడుతూనే డే అండ్ నైట్ కష్టపడుతూనే ఇట్లా షాప్ మెయింటైన్ చేస్తూనే మీకు నేను మంచి మంచి వీడియోస్ ఎప్పటికీ ఉపయోగపడేలా పలానా రన్నింగ్ ఆన్లైన్ టీవీ ఇక్కడ యూట్యూబ్లో వీడియో వచ్చింది, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరుకుద్ది. అది పిల్లలకు ఉపయోగపడుతుందా, ముసలి వాళ్ళకు ఉపయోగపడుతుందా, పేరెంట్స్కి ఉపయోగపడుతుందా, స్టూడెంట్కి ఉపయోగపడుతుందా, జాబ్ చేసుకునే వాళ్ళకు ఉపయోగపడుతుందా, జాబ్ కొరకు ఎదురు చూసే వాళ్ళకు ఉపయోగపడుతుందా అనేది ప్రతిదీ ఖచ్చితంగా మన వీడియో ద్వారా దొరుకుతూనే ఉంటుంది. సో మీ సపోర్ట్, నా మీద నమ్మకం ఉంచుకొని ఇంతవరకు తీసుకొచ్చారు. సో ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నేను కూడా మంచి మంచి వీడియోస్ ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని మీకు నేర్పించాలని, మిమ్మల్ని ఆ దేవుడు కూడా చల్లగా చూడాలని, నన్ను కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మీ నమ్మకం నా మీద ఉంచండి. 100% మీకు డైలీ ఫేక్ అనేది ఉండదండి. ఒక ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి పథకాల గురించే కావచ్చు, జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి కావచ్చు, అడ్మిషన్కి సంబంధించింది కావచ్చు, తెలంగాణ న్యూస్ కావచ్చు, మొత్తానికైతే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా నేను అది ఖచ్చితంగా మనకు ప్రజలకు రిలీజ్ అయింది అఫీషియల్గా అని అన్నప్పుడు మాత్రమే మనం వీడియో చేసి వీడియో పెడతా ఉంటాము. మీరిచ్చినటువంటి ఈ సపోర్ట్ నా అనుకునే వాళ్ళు నాకు ఎక్కడ ఇవ్వలేదు. కనీసం ఇన్ని గానం వీడియో చేశాను, ఇన్నిలో కనీసం ఒక 5 నుంచి 10 వీడియోలు కూడా నా అనుకునే వాళ్ళు చూడలేదు, లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. కేవలం మీరు మాత్రమే మీకున్నటువంటి డౌట్స్ నాతోని కామెంట్ ద్వారా షేర్ చేసుకున్నారు, లైక్ చేశారు, షేర్ చేశారు. ఎప్పుడు లేని విధంగా 2026 సంవత్సరంలో నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. 2 మంత్స్లోనే 20,000 సబ్స్క్రైబర్ దాదాపు నన్ను మీ ముందుకైతే అంటే మీదికి నన్ను లాబట్టారు, సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. సో ఇంతకంటే సబ్స్క్రైబర్స్ నా మీద నమ్మకం ఉన్నందుకు నాకు ఇంకేం కావాలి. ఎప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తానో అప్పుడు ఎంత ఆనందపడ్డానో, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఎంత ఆనందపడ్డాను, ఈ 50,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందపడ్డాను. ఎందుకంటే 50,000 సబ్స్క్రైబర్స్ ఒక యూట్యూబర్ సంపాదించడం అంటే నాట్ ఏ జోక్. సో చాలామంది చాలా మిలియన్స్ సబ్స్క్రైబర్ ఉండవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా మైలురాయిని 1 సబ్స్క్రైబర్స్తోనే, 1000 సబ్స్క్రైబర్స్తోనే, 50-100K సబ్స్క్రైబర్తోనే వాళ్ళ మైలురాయిని అయితే వాళ్ళు చేరుకోగలిగారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఒక్క ఇల్లు కోసం నాకు ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా లేదు. సో యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి డబ్బులను పోగు చేసుకొని నేను కొంత ఇల్లు కట్టుకుందామని అనుకుంటా, అది ఎప్పటికప్పుడు ఖర్చు అవుతూనే ఉన్నాయి. సో గత 4 సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్లో మా భార్య ఆరోగ్యం సపోర్ట్ లేక చాలామంది నేను యూట్యూబ్లో పెట్టుకుంటే డబ్బులు కూడా నాకు పంపించారు. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అప్పుడు యూట్యూబ్ ద్వారా తక్కువ అమౌంట్ వచ్చింది. ఓకే, సో కొన్ని రోజులు వ్యూస్ కూడా రాలేదు, కొన్ని రోజులు అసలు నేను వీడియోస్ చేయడం అవసరమా అని నా మీద నాకే నమ్మకం పోయింది. అండ్ ఎప్పుడు ఒక విషయం మాత్రం మర్చిపోలేదు, కాకపోతే ఇవన్నీ చేసినప్పటి నుంచి ఎక్కడ పోతుంది, నేను ఏం నేర్చుకోగలగాలి, సో ఎక్కడ జరిగింది అసలు పొరపాటు, మీరు ఎందుకు నన్ను ఎంకరేజ్ చేస్తలేరు, ఎందుకు నా వీడియోస్ చూస్తలేరు అని ఇవన్నీ చూసుకుంటూ, సో అవన్నీ నేర్చుకుంటూ నేను ముందుకు రాగలిగాను. ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మీ ముందు నేను కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. సో అదంతా మీ ప్రేమ వల్లే. అయితే గత సంవత్సరం అయితే
మార్చ్ నవంబర్ 21, 2021 రోజు పాప పుట్టిందండి. సో గవర్నమెంట్ మాతా శిశువులో అప్పుడు ఆ డాక్టర్స్ ఆపరేషన్ చేసి సరిగా చేయక ఆ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా 4 మా భార్యకి ఆపరేషన్స్ కూడా ఎక్స్ట్రా చేయించడం జరిగింది, వాళ్ళు ఆపరేషన్ సరిగా చేయకపోవడం వలన. సరే, అది ఆ దేవుని దయ. మరి మమ్మల్ని ఎటు చూసిండో తెలియదు, కానీ చాలా లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను నా భార్య ఆరోగ్యం కాపాడమని. సో డాక్టర్లు కూడా ఒక పుండోకడ ఉంటే మందోకడ రాసి ఆ తక్కువ అవుతుంది పో అని చెప్పడం జరిగింది. ఎందుకంటే డాక్టర్లే నమ్మిపోతున్నాము. సో డబ్బులు అందక ఆ టైంలో మిమ్మల్ని కూడా చాలా వేడుకున్నాను. మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు, నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. సో నా కాంటాక్ట్ నెంబర్లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు, నా వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. అండ్ వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ యూట్యూబ్ ద్వారా ఇంకా నేను మీకు నేర్పించి మంచి సక్సెస్ను కోరుకుంటున్నాను. మీరు కూడా నన్ను సక్సెస్ బాటలో నన్ను నడిపించండి. సో సొంత ఇల్లు కావాలి, సొంత ఈ యూట్యూబ్ ద్వారా వచ్చేటటువంటి అమౌంట్తోని నేను పోగేసుకోవాలని చూస్తున్నా, కానీ అది మిగలట్లేదండి. ఎప్పటికప్పుడు ఖర్చులు, ఈ కిరాయిలు. సో ఉండే ఇల్లు హౌజు కిరాయే, ఇది కూడా షాప్ కూడా కిరాయే, మీరు చూస్తున్నారు వెనుక ఇది కూడా కిరాయే, పిల్లల చదువులు. సో మేము బతకడం చాలా ఖర్చు అవుతుంది, ఇక్కడికక్కడికే అవుతుంది. సో ఇప్పుడు ఆన్లైన్ సెంటర్స్, జిరాక్స్ సెంటర్స్ కూడా ఎక్కువ నడుస్తలేవు, మీకే తెలుసు. ఎందుకంటే ఎవరికి వాళ్ళే కొంచెం అవగాహన వస్తుంది, ఎవరు వాళ్ళు చదువుకుంటున్నారు, వారి మొబైల్లోనే, వారి ల్యాప్టాప్లోనే, వారి కంప్యూటర్లోనే చేసుకుంటున్నారు. తప్పులేదు, కాకపోతే ఈ ఫీల్డ్ కొద్దిగా ఇప్పుడు తగ్గినట్టు నాకు అనిపిస్తుంది, కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అందుకే ఈ యూట్యూబ్ ద్వారా వచ్చిన అమౌంట్ కూడా అక్కడికక్కడికే సరిపోతుంది. మీరు నన్ను ఇంకా ఆదరించి నా వీడియోస్ని ఎక్కువ లైక్ చేయడం, షేర్ చేయడం చేస్తుంటే మరికొందరు నా ఛానల్ కనెక్ట్ అయ్యి ఇంకా సబ్స్క్రైబర్ పెరిగి నాకు కొంచెం యూట్యూబ్ ద్వారా డబ్బు వస్తుంది దానికి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసం మీరు నన్ను ఇట్లానే ఎంకరేజ్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కామెంట్లు ఉంటే అడగడం చేస్తూ ఉంటా. అంటే మరికొందరికి నా వీడియోస్ని యూట్యూబ్ రికమెండ్ చేస్తూ వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఇప్పటికి కాదు ఎప్పటికీ మీరున్నారు అనే ధైర్యంతో రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాను. నా సక్సెస్ కూడా అదే కారణం. ఒకప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా వ్యూస్ తక్కువ వస్తున్నాయి, సో రోజు అసలు వీడియో చేయాలా వద్దని నమ్మకం పోయినా కూడా ఒక దశలో నాకు నమ్మకం వచ్చింది, ఎస్ యూట్యూబ్లో సక్సెస్ ఉంటుంది, అది ఏంటి, ఆ ఫెయిల్యూర్ ఏంటి, అది ఎక్కడ పోతుంది పొరపాటు అనేది నేర్చుకొని ప్రతిరోజు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం, ప్రేక్షకులకు మీకు ఉపయోగపడేటువంటి వీడియోలను నేను కంటెంట్గా తయారు చేసి మీ ముందుకు ఇవ్వడం. సో సహనం కోల్పోకుండా నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రీ ప్లాన్ తయారు చేసుకోవడము, మీరు చెప్పేటటువంటి కొన్ని తప్పులు ఏదైతే ఉంటాయో అవి అంగీకరించడము, వాటిని సర్ది పెట్టుకోవడం, ఇవన్నీ నా యూట్యూబ్కి సక్సెస్. చాలామంది చెప్తూ ఉంటారు, నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఉన్నా కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు అని. నా అనుకునే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయాలంటే ఏంద్రబాయ్ వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అనుకునేటోని. ఎస్, ఆ విషయం నా విషయంలో కూడా జరిగింది. వాళ్ళు అరే అట్లా అంటున్నారని ఇప్పుడు నేను వాళ్ళని చూసి అప్పుడు అనుకునేటోని అన్నమాట. ఇప్పుడు నా విషయంలో కూడా అదే జరిగింది. ఫ్రెండ్స్, నేను కనుక ఒక్కటే చెప్తున్నా, నువ్వు కష్టపడితేనే నీకు పైసలు వస్తాయి, నీ జేబు నిండుతుంది, నీ ఫ్యామిలీ బతకగలుగుతారు. నేను ఇదొకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. అవగాహన మీద డిపెండ్ అయితే కనుక 100% రాదు. వాళ్ళు చేస్తా అంటారు, ఓకే నేనున్నా, నీ వెనుకున్నా, నీ ముందున్నా, నువ్వు ముందరుకో, అదేముండదండి. నేను డైరెక్ట్గా చెప్తున్నా, నువ్వు కష్టపడు, వెంటనే సక్సెస్ కావాలని కోరుకోకు, కష్టపడు, చిన్న చిన్న ఒక్కొక్క స్టెప్పు. ఇప్పుడు నా సక్సెస్ మీరు ఎట్లా అందించారో మీకు కూడా మీ జీవితంలో కూడా మీకు ఒక సక్సెస్ అనేది దొరుకుతుంది. ఓకేనా? సో నేను నేర్చుకునేదైతే ఇది, సొంత వాళ్ళు నా వాళ్ళు అంటూ ఎవరు నీకు రారు. నా భార్య విషయంలో అదే జరిగింది. అక్కడ ప్రాణం పోతుంది, నాకు ఇన్ని ఆపరేషన్లు అవుతున్నాయి, నా భార్యకి దయచేసి సహాయం చేయండి అని నా బ్లడ్ రిలేషన్స్లో ఒక్కరిని కూడా అడిగితే ఒక్కరు కూడా 10 రూపాయలు కూడా సహాయం చేయలేదు నా బ్లడ్ రిలేషన్స్. నాకెందుకు, మీరు నాకు చాలు. మీకు తోచిన కాడికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ మీరు చేయడమే కాకుండా, మీరు సహాయం చేయడమే కాకుండా ఇంకొందరికి షేర్ చేసి వాళ్ళతో కూడా సహాయం చేయించగలిగారు. అది నాకు చాలు, ఆ నమ్మకం నాకు చాలు. ఆ నమ్మకంని నన్ను నిలబెట్టి ఈ విధంగా మీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడగలిగిస్తున్నారు మీరు చేసిన ఆ తోడ్పాటు, ఆ ఎంకరేజ్మెంటే ఇప్పుడు నేను మాట్లాడగలుగుతాను. ఎస్, రియల్
ఒక్కరంటే ఒక్కరు ఒక్కొక్క గ్రూప్లో నాకు సంబంధించింది ఫ్రెండ్స్, నా గ్రూప్లకు సంబంధించి 900 మంది ఉంటారు కావచ్చు, ఒక్కొక్క గ్రూప్లో 90-80 మంది ఉంటారు నా బ్లడ్ రిలేషన్స్. ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా సహాయం చేయలేదు. నా భార్యకి ఇట్లా వచ్చింది, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, మీకు చెప్పడం మర్చిపోయి నాకు హార్ట్ అటాక్ కూడా వచ్చింది. ఇవన్నీ చూస్తూ ఉంటే బీపీ పెరిగిపోతుంది. బీపీ కూడా ఇప్పుడు అటాక్ అయిపోయింది. ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని నా భార్యను పట్టుకొని హాస్పిటల్లో చుట్టూ తిరగడం, వాళ్ళకు పాలు తాగిపించడం చూస్తూ, పాలు తాగిపించుకుంటూ, అక్కడ బయట ఉంటుకుంటూ, బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చుకుంటూ, అబ్బాయికి తినిపించుకుంటూ, పాపకి తినిపించుకుంటూ, అది నరక యాతన కాదు. ఎవ్వరు లేరు, ఎవ్వరు రాలే. ఇక వీళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా రాలే. అది ఎందుకు వస్తలేదు అంటే నా దగ్గర డబ్బు లేదు. దానికి కారణం ఒక్కటే అండి, నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నేను ఒక స్థితికి వచ్చాను, ఒక స్టేజ్కి వచ్చాను. అప్పుడు బెల్లం చుట్టూ ఈగలు మూస్తున్నట్టు అందరూ నావాడే, చలో పలానా శ్రీనివాస్ నావాడే, పలానా ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ వాళ్ళు ఐఎస్ నావాడే అని గొప్పగా చెప్పుకుంటారు. పైసలు వచ్చినప్పుడు చెప్పుకుంటారు, పైసలు రానప్పుడు ఏం చెప్పుకోలే. కనీసం అరే వాని దగ్గరికి పోతే వాడు పైసలు అడుగుతాడు, లేకపోతే వాని దగ్గరికి పోతే వాడు కనీసం బుక్క పెడతాడో పెట్టడో అనే ఆలోచనలో ఉండి నా బ్లడ్ రిలేషన్స్ ఎవ్వరు రాలేదు. ఇన్ని రోజులు ఈ విషయం నా గుండెల్లోనే, నా బాధల్ని నేనే పెట్టుకున్నా, ఎక్కడికి పోలేదండి. 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు నా పెళ్ళై విజయవంతంగా పిల్లలు కూడా పుట్టినారు, ఒక పాప ఒక బాబు. ఆ దేవుడు సంతోషంగా ఇచ్చిండు నా జీవితంలో అని అనుకోని మంచిగా ఉందామని అనుకునే లోపు నా భార్యకి అట్లా జరిగి, అది నేను మాటల్లో చెప్పడానికి కూడా రావట్లేదు. ఒక్కరు కూడా రాదు. చాలా బాధ అనిపిస్తుంది. అట్లా జరగగానే ఎవరు రానియలే మమ్మల్ని కూడా. కిరాయికి ఉన్నప్పుడు కూడా మీరు ఇట్లా మీ దగ్గర అవుతుంది ఏంటి అనేది కూడా వెళ్ళిపోమని చెప్పిన సందర్భాలు కిరాయి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాధ అనిపిస్తుంది. కానీ మీ సపోర్ట్ నన్ను గెలిపిస్తుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇంతకంటే మాటలు రావట్లేదు, ఎందుకంటే ఎమోషనల్ ఫీల్ అయితే అది ఇంకా వేరే దారికి తీయవచ్చు. సో మరొకసారి పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లా ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి. సో సొంత ఇల్లు కట్టుకోవాలని నా కళ, ఆ కళ మీ ద్వారా నేను నెరవేర్చుకుంటానని నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను. జై హింద్. నమ్మకం ఉంది, మానవత్వం ఉంది. థ్యాంక్ యూ.